అందరికీ నమస్కారం అండి. నమస్కారం. వేద చూడమనిలో సత్సంగం చెప్తున్నా. అనేక శాస్త్రాలను పఠించిన దేవతలను గూర్చి యజ్ఞయాగాదులు సలిపెన్ను, సత్కర్మానుష్ఠానము చేసిను, దేవతలు సేవించను, వీనిచే నూర్ల కొలది బ్రహ్మ ప్రళయములు గడిచినను మోక్షమనున్నది అనగా బంధ విమోచనము కలుగునది కాదు. ఎందుకయ్యా అంటే బంధం ఏమది? కేవలము బ్రహ్మాత్మైకే విజ్ఞానం చేతనే ముక్తి కలుగుతున్నది. తత్క్షణమే బంధ విముక్తుడగునంత. ఎందుకయ్యా అంటే ఇదంతా కూడా శాస్త్రాలు చదివినా సరే, దేవతలను పూజ చేసినా, యజ్ఞయాగాదులు చేసినా, సత్కర్మానుష్ఠానం చేసినా సరే మనకి ఎందుకు పోదు బంధ విమోచనం అంటే? బంధం ఎక్కడుంది? బంధం లోపల ఉంది. ఎక్కడుంది? నేను నాది అనే బంధం లోపల ఉంది. కాబట్టి మనం ఈ బయట విషయాలతో ఎన్ని చేసినా సరే అది పోదని చెప్పి మనకు చెప్తున్నారు అన్నమాట. ఎప్పుడు పోతుంది బంధం? బ్రహ్మాత్మైక్య విజ్ఞానం చేతనే. ఆ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో లోపల, అందరి లోపల అంతటా వెలసిల్లుతూ వెలుగొందుతూ ఉందో ఆ బ్రహ్మతత్వం, ఆ బ్రహ్మమును ఆత్మతో ఐక్యం చేయాలి. ఏదైతే నేను అనుకున్నామో ఈ నేనుతో ఎప్పుడైతే మనం ఐక్యం చేస్తామో అప్పుడు మనం అనుభవం కలుగుతుంది, విజ్ఞానం వస్తుంది. అప్పుడు గాని ఆ విముక్తి, మనకి బంధ విముక్తి కలుగుతుంది. ఎప్పుడు? తత్క్షణమే. ఎప్పుడైతే మనం దీపం తీసుకొస్తే చీకటి పోయి వెలుతురు ఎట్లయితే వచ్చిందో, ఆ చీకటి పోయింది, వెలుతురేగా అసలు మనం తీసుకొచ్చింది. ఇక్కడ కూడా బ్రహ్మాత్మైక విజ్ఞానం అనే వెలుగును తీసుకొస్తే, అనుభూతిని తీసుకొస్తే మనలో ఉన్న అజ్ఞానం అనేది, ఆ బంధం అనేది పటాపంచలు అవుతుంది అన్నమాట. తర్వాత అండి, అమృతత్వస్య నాశాస్తి విత్తేన ఇతి ఏవహి శృతి బ్రవీతి కర్మణః ముక్తేః అహేతుత్వం స్ఫుటం యతః. ధనముచే అమృతత్వము లభించునను ఆశ లేదు అనగా ధనముచే ముక్తి లభింపదని బృహదారణ్యక శృతి ఎట్లు చెప్పుతున్నదో అటులనే కర్మ వలన కూడా మోక్షం లభించదని ఈ ఉపనిషత్ వాక్యము స్పష్టముగా నొక్కి చెప్పుతున్నది కదా. మరి ధనంచే అమృతత్వం లభిస్తుందా అంటే లభించదు. ధనం దేనికి సంపాదించుకుంటాం? ఐహిక సుఖాల కోసం, ఐహిక అవసరాల కోసం, ఇహంలో మన అవసరాల కోసం, సుఖాల కోసం. అది ఆ సుఖం ఎట్లాంటిది? శాశ్వతమైంది. అమృతత్వం అంటే ఏంటి? మృతం లేనిది, చావు లేనిది. మరి చావు లేనిది ఎట్లా వస్తుంది? ధనం చేత. ఈ ధనం ఏంటి? మార్పు చెందేది, చంచల స్వభావం కలగదు. కాబట్టి ధనము చేత అమృతత్వం సిద్ధించదు, ధనముచే ముక్తి లభించదు. ఏం చెప్తోంది ఇది? బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తోంది. అటులనే కర్మ వలన కూడా మోక్షం లభించదు. మనం చేసే క్రతువులన్నీ ఎట్లా చేస్తున్నాం? మనం యజ్ఞం చేయని, పూజ చేయని, ఇవన్నీ దేంతో చేస్తున్నాం? ఆ ఇంద్రియాలతో చేస్తున్నాం. నోటితో మంత్రాలు చదువుతాం, చేతితో ఆహుతులు వేస్తాం, కాళ్ళతో తీర్థయాత్రలు, ప్రయాణాలు చేస్తాం. ఇవన్నీ కూడా దేనుగర్లకు వచ్చినాయి, కళ్ళతో చూసాం. ఇవన్నీ కూడా దేనికయ్యా అంటే పుణ్యం కోసం. ఈ పుణ్యం ఏం జరుగుతుంది? క్షాళనం జరుగుతుంది. మనలో ఉన్న నేను అనే అహంతో కూడిన మాలిన్యం క్షాళనం జరుగుతుంది తప్ప పూర్తిగా మనకు పోదు. కాబట్టి మోక్షం రాదు. ఏటి వల్ల మోక్షం లభించదని ఉపనిషత్తు చెప్తోందని చెప్తున్నారు ఇక్కడ చూడమనిలో. అతః విముక్త్యై ప్రేతేన విద్వాన్ నశ్యస్త బాహ్యార్థ సుఖ స్పృహ సంతం మహానంతం సంవేద్య దేశికం తేన ఉపనిషదిష్టార్థ సమాహి తాత్మా. ఏం చెప్తున్నారు ఇంకా? బుద్ధిమంతుడు శృతివాక్యానుసారముగా సకల ప్రాపంచిక వస్తువులు సుఖకరములు కావనియు అస్థిరములనియు తలంచి, ఎవరు ఎన్ని తలిచేది? బుద్ధిమంతుడు. శృతి అంటే ఏంటి? ఉపనిషత్తులు, ఇట్లాంటి మహత్తర గ్రంథాలన్నీ కూడా ఏం చెప్తుంది? బుద్ధిమంతుడు అనుకుంటాడు ఇవన్నీ ఇట్లా చెప్తుంది శాస్త్రం అని చెప్పి. సకల ప్రాపంచిక వస్తువులు సుఖకరములు కావని, సకలం అంటే మొత్తం ఇవి మనం ఏదో దీని వల్ల సుఖం వచ్చింది, దాని వల్ల ఆ వస్తువు వల్ల సుఖం, ఈ వస్తువు సుఖం అనుకుంటాం. ఇదల్లా అసలు సుఖం కాదు, శాశ్వత సుఖం కాదు. క్షణికానికి ఇచ్చే సుఖాలని తలంచి, అస్థిరములను తలంచి వానిపై ఏమాత్రమును ఆశ చేయకొనక, ఏమాత్రం అంటే కొంచెం కూడా ఆశ లేకుండా మహాత్ముడును సత్పురుషుడునకు దేశిక వర్యుని సమీపించి, అతనికి తెలిసి ఇవన్నీ కూడా అశాశ్వతం అని తెలిసి అట్లాంటి వాడు ఏం చేస్తాడు?
మహాత్ముని సత్పురుషునకు దేశక వర్యుని సమీపించి ఆ సద్గురునిచే ఉపదేశింపబడిన సద్వస్తువులపై స్థిరచిత్తుడై ఏం చెప్తాడో సద్గురువు ఆ పరమాత్మ తత్వాన్ని ఎప్పుడైతే చెప్తాడో దాన్ని తెలుసుకుని వాడు మోక్షము కొరకు నిరంతరము ప్రయత్నించవలెను. వాడు ఏం చేస్తాడు, ఆ స్థిరచిత్తుడై ఏదైతే గురువు చెప్పాడో సద్గురువు చెప్పిన దానికి ఆ స్థిరచిత్తుడై ప్రయత్నిస్తాడు. ఎందుకని తనకు అస్థిరం అనేది ఎప్పుడైతే తెలిసిందో ఆ స్థిరత్వం అయితే ఏదైతే ఉందో అది ఎవరు చెప్తారా అని ఆ సత్పురుషుడు ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి సమీపించి ఆ సద్గురువుతో ఉపదేశింపబడతాడు. ఆ శిష్యుడు ఉపదేశింపబడి దాంతోనే తాదాత్మ్యత చెంది ఆ ప్రయత్నిస్తూ ఉంటాడు దాన్ని పొందటానికి, ఆ సద్వస్తువుని పొందటానికి అనమాట. దానికోసం మనకి వేమనీయ కూడా ఒక పద్యం చెప్పారండి. ఆశ పాపజాతి అన్నిటికంటేనా ఆశ చేతయేతులే మోసపోరే చూచి విడుచువారు శుద్ధాత్ములెవరైనా విశ్వదాభిరామ వినురవేమా. ఆశ పాపజాతి అన్నిటికంటేనా అంటే ఈ పాపం అంటే ఏంటి, నేననేదని చెప్పుకుంటున్నాం కదా. ఈ నానైనా పాపం ద్వారా ఏం చేస్తున్నాం మనం, ఆశ. ఆశ అంటే ఏంటి, తనకు ఉన్నదాంతో తృప్తి కలగకుండా ఇంకా ఎక్కువ కావాలి, ఏదో కావాలి ఇంకా తపన అన్నమాట. ఆ తపన ఏం చేయమంటున్నాడు వేమన యోగి, ఆశ పాపజాతి అన్నిటికంటే కూడా అది. ఆశ చేత ఎతులే మోసపోరే. ఎతులంటే ఎవరు, యోగులు మహాత్ములు, వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మోసపోతారు. ఎందుకని ఆ విధి బలీయమైంది అనమాట. కాబట్టి ఆ విధిని కూడా దాటి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి, ఆ పరమాత్మని శరణు వేడితేనే విధిని కూడా దాటగలరు ఎవరైనా సరే. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఎతులే మోసపోతారు. కాబట్టి చూసి విడిచువారు శుద్ధాత్ములు ఎవరైనా దాన్ని చూడాలి. చూడకపోతే మనకు తెలియదు ఆశతత్వం గురించి. చూడాలంటే ఏం చేయాలి, దాన్ని ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే మనం దాని విషయం అవగాహన అయ్యి దాంట్లోకి మనం చొచ్చుకుపోయి దీని వల్ల ఉపయోగం ఎంత ఏంటని విచారణ చెయ్యాలి. విచారణ చేసినప్పుడు ఏమవుతుంది, మనకే అనుకోకరంగా నేను ఆశపడుతున్నా, దీనివల్ల నేను మోసపోతాను అనేది, ఎతులు కూడా మోసపోతారు మనం ఎంత అనే ఉద్దేశంతో దానికి ఎప్పుడు కూడా తలకాయ ఉంచుకునే నిదానంగా ఆ బ్రహ్మజ్ఞానం గురించి విచారణ చేస్తా ఉంటే శుద్ధాత్ములు అవుతారు. ఏమవుతుంది, ఈ నేననే భావన ఏదైతే కప్పి ఉందో ఆత్మకి అదంతా ఏమవుతుంది, అశుద్ధత్వం వస్తాం. అప్పుడు ఏమవుతుంది, మిగిలింది ఆత్మ మిగులుతుంది. కాబట్టి అట్లా చేయమని చెప్పి వేమనీయులు చెప్తున్నారు అన్నమాట. ఆశ లేకుండా ఉంటే మనం భగవత్ తత్వాన్ని తొందరగా పొందొచ్చు అని చెప్తున్నారు. తర్వాత ఉద్ధరే ఆత్మానం మగ్నం సంసార వారిజౌ యోగారూఢత్వం అసాధ్య సమ్యక్ దర్శన నిశ్చయ. ముముక్షువు ధ్యాన యోగారూఢుడై ఎప్పుడైతే నిరంతరం ప్రయత్నిస్తున్నాడో మోక్షం కావాలని, అతను ఏం చేయాలి, ధ్యాన ఆరూఢుడై, అంటే ఆరూఢత్వం అంటే ఎక్కటం, ఆరోహణ. ఆ ధ్యాన ఆరూఢుడై లెస్సగా విచారణ జ్ఞాన నిష్ఠచే, లెస్సగా అంటే బాగుగా విచారణ జ్ఞాన దృష్టితో ఎప్పటికప్పుడు తనకు తానే విచారణ చేసుకుంటా ఉండి ఆ జ్ఞాన నిష్ఠచే, ఆ రోజు ఆ నిష్ఠ అంటే ఏంటి, ఒక టైం పెట్టుకుని ఆ టైం ప్రకారం చేసేది ఏదైతే ఉందో నిష్ఠ. ఆ నిష్ఠతో ఏం చేయాలి, సంసార సముద్రములో మునిగి ఉన్న తనను, ఎవరున్నారు, ఎవరు సాధకులు, ఎవరు బ్రహ్మజ్ఞానం కావాలంటే వాళ్ళు మునిగి ఉన్నాడు కాబట్టి యువతలకు రావాలని ప్రయత్నం చేస్తున్నాడు, నాకు మోక్షం కావాలనుకుని. అందుకని వాడు ఏం చేయాలి, సంసార సముద్రములో మునిగి ఉన్న తనను, ఎవరు ఏ సాధకుడైతే ఉంటాడో ఎవరికి వాళ్లే తాను ఉద్ధరించుకొనవలేను. తనను తాను ఉద్ధరించుకొనుట అనగా జీవాత్మను పరమాత్మ అనియే తెలుసుకొనుట. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఎవరు తనను తాను ఉద్ధరించుకోవటం అంటే ఏంటి, మనకి భగవద్గీతలో కూడా ఉంది కదా శ్లోకం, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మన. అంటే తనను తానే అధోగతి పాలు చేసుకుంటాడు, తనను తానే ఉద్ధరించుకుంటాడంటే ఎందుకని ఉద్ధరించుకోవటం అంటే, అధోగతి పాలు చేసుకోవటం అంటే ప్రకృతి విషయాల్లో వెళ్ళి ఇందా చెప్పుకున్నాం కదా, ఆశకు బానిస అయిపోయి ఆ దాంట్లో పడి కొట్టుకోవడం, ప్రకృతిలోకి వెళ్ళిపోయి జారిపోతాడు సాధనలోకి వచ్చి కూడా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, సాధనలో ముందుకు వెళ్ళాలంటే, ఆ ధ్యాన ఆరూఢుడు అవ్వాలంటే తను తాను ఉద్ధరించుకోవటం అంటే ఆ సాధన చేసుకుంటూ ఆ విచారణ జ్ఞాన నిష్ఠతో ఏం కలుగుతుంది, తనకి
జీవాత్మను పరమాత్మ అనియే తెలుసుకునుట. జీవాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, రెండింటిని అర్థం తెలుసుకుని ఆ జీవుడంటే ప్రకృతి గుణాలతో ఉన్నాడని, పరమాత్మ అంటే ప్రకృతికి అతీతంగా ఉన్నాడని, తాను కూడా ఆ జీవత్వాన్ని విడిచిపెట్టేసి పరమాత్మ విడిచిపెట్టడం ఎక్కడికో వెళ్ళిపోవడం, ఏదో వదిలిపెట్టేయటం కాదు. ఆ విషయాన్ని అవగాహన చేసుకుని మనస్సుకు పట్టకుండా తాను ఉంటాడు. అప్పుడు దాన్ని ఏమంటారు, ఆ ఉద్ధరించుకోవటం. జీవాత్మను పరమాత్మ అని తెలుసుకోవటమే ఉద్ధరించుకోవటం. ఆ తెలుసుకోవటం అంటే అంత తేలికైన విషయమా? సాధన చేస్తే తేలికే. అదే చెప్తున్నాడు, ఎట్లా విచారణ జ్ఞాన నిష్ఠతే, విచారణ చేసుకుంటా ఆ జ్ఞాన నిష్ఠలో ఉంటే అది తెలియబడుతుందని చెప్తున్నారు అనమాట. సన్యాసస్య సర్వకర్మాణి భవబంధ విముక్తయే యత్యతాం పండితైర్ ధీరైర్ ఆత్మాభ్యాస ఉపస్థితై. ఎప్పుడైతే ఈ సంసార బంధము తొలగవలైనని కోరినట్టి స్థిర బుద్ధి కలిగింది, ఉద్ధరించుకోవాలనే స్థితి కలిగింది కదా వాడికి, అతి జ్ఞానులు సమస్త ప్రాకృత కర్మలను త్రోసిపుచ్చి నిరంతర పరమాత్మానుసంధాన పరాయణుడై ధైర్యవంతులైన జ్ఞానుల చేత యత్నము చేయబడుదురుగాక. ఏం చేస్తారు వాళ్ళు, ఇంత ఈ సాధకుడు సంసార బంధాన్ని తొలగవాలని కోరిక కలిగింది, ఒక సంకల్పం కలిగింది. ఏం చేస్తాడు వాడు, స్థిరబుద్ధి కలిగిన జ్ఞానులు సమస్త ప్రాకృతిక కర్మలను త్రోసిపుచ్చి ఒక నిశ్చయం కలిగి వాడికి ఈ పరమాత్మ జీవాత్మను పరమాత్మయనే తెలుసుకుని ఏం చేస్తాడు, వాడికి సాధన మొదలుపెట్టి ఆ సాధనలో ఏం చేస్తాడు, సమస్త కర్మలను త్రోసిపుచ్చేస్తాడు. ఎందుకనయ్యా అంటే అక్కడ గురూపదేశం పొందాడు కదా, ఆ సద్వస్తువు కోసం ఈ సమస్త కర్మల్ని పక్కకు పెట్టేసి నిరంతరము పరమాత్మానుసంధాన పరాయణుడే, నిరంతరం ఏ పని చేస్తున్నా ఎట్లా ఉన్నా సర్వకాల సర్వావస్థల్లో కూడా ఆ పరమాత్మతో అనే అనుసంధాన ఆ మనస్సును పరాయణుడై ధైర్యవంతులైన జ్ఞానుల చేత యత్నము చేయబడుదురుగాక. ఉన్నాడు కదా, గురువుని పెట్టుకున్నాడు కదా, గురువు ఎట్లాంటి వాడు, ఎంతో ధైర్యవంతుడు. అట్లాంటి ధైర్యవంతులైన జ్ఞానుల చేత యత్నము చేయబడుదురుగాక. వాళ్ళ సహకారంతో సాధనలో ముందుకెళ్తారన్నమాట. దీనికి కూడా మనకి వేమన యోగో పద్యం ఇస్తున్నారండి. ఇలను జ్ఞానమనడు ఈత నేర్చిన వాడు జలది అనడి తమము జడియక విడి విలయమనడి గట్టు వెరువక దాటును విశ్వదాభిరామ వినురవేమ. ఇలను జ్ఞానమనడి ఈత నేర్చిన వాడు ఎక్కడ ఈత నేర్చుతున్నాడు, సంసార సముద్రంలో. ఆ జ్ఞానం అని ఇందా చెప్పుకొచ్చాడు కదా, విచారణ జ్ఞాన నిష్టని. అట్లాగే ఈ జ్ఞానం అనేది ఈత నేర్చిన వాడు. అందులో ఎట్లా మనం సముద్రంలో గాని నదిలో గాని ఈత కొట్టాలంటే ఏం చేయాలి, అటు ఇటు నీళ్ళని తోసుకుంటా వచ్చే చెత్త చెదారం అంతా కూడా తోసేసుకుంటా తన ముందుకు వెళ్ళిపోతాడు, కాలం రెపరెప కొట్టుకుంటా ఉంది. అట్లాగే వీడేం చేస్తాడు, ఈత నేర్చిన వాడు జలది అనేది తమము జడియక విడి. ఆ జలది అంటే సముద్రం, ఈ సంసార సముద్రాన్ని, తమము అజ్ఞానంతో కూడిన సంసార సముద్రాన్ని జడియక విడి దాటుకుంటా ఆ విలయం అనేది గట్టు వెరువక దాటును. విలయం అంటే ఏంటి, మునిగిపోతాం. ఎట్లా ఈ సంసార సముద్రంలో మునిగిపోకుండా ఆ పరమాత్మ తత్వాన్ని పొందుతాడు ఎవరు, జ్ఞానం అనేది ఈత నేర్చిన వాడని మనకి వేమన యోగి చెప్తున్నారనమాట. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే వస్తు సిద్ధి విచారేణ నకించిత్ కర్మ కోటిభిః. పుణ్యకర్మలన్నీ అంతఃకరణ శుద్ధిని కలుగజేయుచున్నవని అంత మాత్రమే గాని కోట్ల కొలది కర్మలు చేసినను బ్రహ్మస్వరూప సాక్షాత్కారమే మాత్రము కలుగనేరదు. ఇక నిరంతర బ్రహ్మ విచారము చేతనే బ్రహ్మ సాక్షాత్కారము సిద్ధించును. ఏం చెప్పుకొస్తున్నారు, పుణ్యకర్మలన్నీ దేనికి చేస్తుంది, అంతఃకరణ శుద్ధికి. అంతఃకరణ అంటే ఏంటి, మనసు బుద్ధి చిత్తం అహంకారం, ఈ నాలుగిటిని అంతఃకరణ అంటే లోపల పనిముట్లు, అంతః అంటే లోపల, కరణం అంటే పనిముట్లు. ఈ అంతఃకరణ శుద్ధిని కలగజేస్తాయి. ఎప్పుడు మనసుని బుద్ధిని చిత్తాన్ని అహంకారాన్ని క్షాళన చేస్తుంది. అంత మాత్రమే గాని ఎన్ని కర్మలు చేసినా సరే బ్రహ్మస్వరూప సాక్షాత్కారం కలగదు. ఎప్పుడు కలుగుతుంది, ఆ జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం కలిగినప్పుడు ఆ బ్రహ్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. కాబట్టి నిరంతరము చేయమంటున్నాడు, నిరంతరము బ్రహ్మ విచారము చేతనే ఆత్మ సాక్షాత్కారం సిద్ధించును. నేను ఎప్పుడో 5 నిమిషాలు చేస్తాను 10 నిమిషాలు చేస్తానంటే కుదరదు. ఎందుకయ్యా అంటే ఈ బ్రహ్మ ఎప్పుడు బ్రహ్మముతోనే మనం తాదాత్మ్యై ఉన్నాం.
కానీ మనకు తెలియట్లా. పైన ఏమైపోయింది అంతా కూడా అజ్ఞానం అనే మాలిన్యం ఉన్నది. ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలి? నిరంతరం ఎక్కడుంది? మనం దాంట్లోనే ఉన్నాం, ఈ బ్రహ్మతత్వంలోనే ఉన్నాం. అజ్ఞానం అంతా తప్పబడి ఉంది. ఎప్పుడైతే అజ్ఞానాన్ని తీసేయాలంటే జ్ఞానం రావాలి. జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? మనం అందరం కూడా నిరంతరం సాధన చేసుకుంటా ఉండాలి. బ్రహ్మ విచారం చేయాలి నిరంతరం. ఏముంటే నేనున్నాను, ఈ సృష్టి మొత్తానికి కారణం ఏంటి, ఈ సృష్టిలో ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎంతమంది సాధకులు ఉన్నారు, ఎందరూ దేని వలన నివసిస్తున్నారు, దేంతో తాదాత్మ్యత చెంది ఉన్నారు, కానీ దాన్ని తెలియలేకపోతున్నారు. నిరంతరం అంటే అంతరం లేదు. ఎప్పుడు తైలధార వలె ఎప్పుడు అదే భావంలో ఉండి మన కర్తవ్య కర్మ చెయ్యాలి. కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లుగా కర్తవ్య కర్మ చేస్తూ నన్ను స్మరించమని చెప్పినట్టుగా మనం కూడా ఈ రాజయోగంలో ఉండి ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ, అంటే నిరంతర స్మరణ అన్నమాట. విచారణే స్మరణ. మనం నోటితో పలకక్కర్లా, మనస్సు దాని మీద ఉండి పని చేస్తుంటే అలవాటుగా జరిగిపోతా ఉంటుంది పని. అప్పుడు ఏమవుతుంది? నల్లేరు మీద నడక అంటారండి. అంత తేలిగ్గా జరిగిపోమో ఇదేదో కష్టం, బ్రహ్మ విచారం అంటే చాలా కష్టం, ఎవరో పొందలేరు అనేది చాలా ఒట్టి మాట అన్నమాట. ఎందుకంటే సాధనమున పనులు సమకూరు ధరలోన ఎప్పుడు మనం చేస్తూ ఉంటే అన్ని కూడా అలవాటు అయిపోతూ ఉంటాయి. అలవాటు ఎట్లా చేయాలి? మొదట్లో కష్టంగా ఉంటుంది. ఎందుకని మనం ఈ సాధన చేయలేదు కాబట్టి ఈ అలవాటుని కొంచెం మార్చుకునేటప్పుడు కష్టంగా ఉంది. తర్వాత ఏమవుతుంది? అలవాటు అయిపోతుంది అనమాట. అందుకని నిరంతరము బ్రహ్మ విచారంతో చేయమంటున్నారు, బ్రహ్మ విచారం చేయమంటున్నారండి. తర్వాత సమ్యక్ విచారత సిద్ధ రజ్జు తత్వావధారణ భ్రాంత్యోది తమహాసత్త భయదుఃఖ వినాశిని. మదాంధకారమందు తత్వభ్రాంతి చే కలిగిన భయము దుఃఖము బాగుగా విచారించి చూచుట వలన నశించి ఇది త్రాడను నిశ్చయ జ్ఞానము కలుగుతున్నది. అటులనే సమ్యక్ విచారణచే సంసార భయ దుఃఖము తొలగి స్వస్వరూప నిశ్చయ జ్ఞానము దృఢముగా కలుగుతుంది అని చెప్పుకొస్తున్నాడు. మదాంధకారమందు బాగా చీకట్లో తత్వభ్రాంతి, ఇది పామేనేమో అనిపిస్తుంది అక్కడ తాడుంటే, భయము దుఃఖము కలిగినాయి. బావుగా విచారించి చూచుట వలన అసలు నిజంగా ఇది పామేనా, మెలికలు తిరిగింది, మెత్తగా ఉంది, కాలుకు తగులుతోంది, ఇదంతా అని చూసి ఎప్పుడు ఆ వెలుతురు లైట్ తీసుకొచ్చి చూస్తే అది నశించి త్రాడ నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడు బాగుగా విచారించాలి, కొంచెం విచారిస్తే చాలదు. మరి బయట ఉన్న ఆ త్రాడును చూసే పాముని అంత గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు మరి ప్రకృతిని చూసి ఇదే నిజం అనుకుంటాం, ఇదంతా హాస్యాస్పదం. మరి దీన్ని చూడాలంటే మనం ఏం చేయాలి? ఆ జ్ఞానం అనే వెలుతురు రావాలి. వెలుతురు వస్తేనే మనం దాన్ని చూడగలం, లేకపోతే ఈ ప్రకృతి తత్వాన్ని చూడలేం. అటులనే సమ్యక్ విచారణ అంటే ఎప్పుడూ కూడా ఆ పరమాత్మ భావంలోనే ఉంటూ దాంట్లోనే చేసుకుంటూ బాగుగా విచారించటం వలన సిద్ధిస్తుంది. సమ్యక్ విచారణ అంటే బాగుగా విచారం చేస్తే ఈ సంసార భయ దుఃఖము తొలగి, సంసారం అంటే ఏంటి, ఇదంతా ఏమైపోతుందో, ఈ భయం అంతా దేనికి? శరీరానికి కదా. భయమంతా ఈ దేహమునికే, భయముడిగని నిశ్చయం పరమాత్మకే అని చెప్పుకొస్తాడు కదా మనకు వేమన యోగి. అట్లాగే ఈ శరీర తత్వం తెలుసుకుని ఈ శరీరం అశాశ్వతమైందని తెలుసుకుంటే మనకి భయం పోతుంది. లేకపోతే ఇదేమైపోతుందో అదేమైపోతుందో అని ఎంతసేపు ఆ భయంలోనే కొట్టుమిట్టాడతాం. కాబట్టి ఈ సంసార భయం ఎప్పుడు తొలుగుతుంది? ఆ సమ్యక్ విచారణ చేస్తేనే, ఆ పరమాత్మ తత్వాన్ని బాగా విచారిస్తేనే తొలగి మనకేం జరుగుతుంది? స్వస్వరూప నిశ్చయ జ్ఞానము దృఢముగా కలుగుతున్నది. అంటే నిశ్చయ జ్ఞానం కలగాలి. స్వస్వరూప జ్ఞానం కలగటం చెప్పంగానే వినంగానే తెలిసినట్టు ఉంటుంది, కానీ తెలియదు. ఎందుకని? మళ్ళీ చిటుక్కులోకి మనసు మాయకు తగిలిపోయి ప్రకృతిలో పడిపోతాం. కాబట్టి దీంట్లోకి తగలకుండా, ప్రకృతిలో పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిశ్చయ జ్ఞానం దృఢంగా ఉండాలి. ఎంత దృఢంగా ఉండాలయ్యా అంటే ఇంకా ఎవరు ఎన్ని రకాలు చెప్పినా కూడా బెస్తకూడదు, అంత స్థిరబుద్ధి కలగాలన్నమాట. దానికే మనకు భగవద్గీతలో కూడా తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటే నీ బుద్ధిని స్థిరం చెయ్యి అంటే లోకమందరికీ చెప్తున్నాడా కృష్ణుడు? అక్కడ అర్జునుడిని నిమిత్త మాత్రంగా పెట్టుకుని అందరికీ చెబుతున్నాడు. అందరికీ చెప్పినా, నేను చెప్పినా, మీరు చెప్పినా, ఎవరికి చెప్పినా సరే ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. కాబట్టి ఎవరికి వాళ్ళకే నిశ్చయ జ్ఞానం కలగాలి. నిశ్చయ జ్ఞానం కలుగమ్మా అని చెబుతారు గాని ఎవరిలోకి వెళ్ళి ఎవరు చేయలేరు కదా. కాబట్టి ఎవరికి వాళ్ళే
విచారం చేసుకుంటే ఆ దృఢ నిశ్చయము కలుగుతుంది అనమాట. ఎప్పుడు ఆ సమ్యక్ విచారణ చేసినప్పుడు అది కలుగుతుంది అనమాట. దానికి మనకు వేమన యోగ పద్యం ద్వారా తెలియజేస్తున్నారండి. త్రాడు పామటంచు తాజూచి భయపడు తెలిసి త్రాడటన్న తీరు భయము భయము తీరినప్పుడే బ్రహ్మంబు తానగు విశ్వదాభిరామ వినురవేమ. ముందేం చూసి త్రాడు చూసి పామనుకున్నాడు, భయపడ్డాడు. తెలిసి త్రాడటన్న తీరు భయము ఎప్పుడు తెలుస్తుంది? దాని దగ్గరికి వెళ్ళి చూసి దాన్ని పట్టుకుంటే చూస్తే తెలుస్తుంది. అట్లా ఎప్పుడైతే ఆ స్పర్శ చేశాడు, దాన్ని కళ్ళతో చూశాడు, కాలుతో చూశాడు, ఇది ఎట్లా ఉంది, ఏంటి, నిజమా కాదా అని చూస్తే ఏమవుతుంది? భయం పోయిన, అయ్యయ్యో ఈ తాడును చూసా నేనెంత భయపడిపోతున్నాను అని అనుకుంటాడు. అట్లాగే ఎప్పుడు భయము తీరినప్పుడు బ్రహ్మంబు తానదు. ఈ భయం ఎప్పుడు తీరుతుంది? ఈ శరీరం నేను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని ఎప్పుడైతే తనకి ఈ దృఢ నిశ్చయం కలిగిందో, నిశ్చయ జ్ఞానం కలిగిందో అప్పుడు భయం తీరుతుంది. అప్పుడు దాకా భయమే. నిశ్చయ జ్ఞానం కలగాలి ఎవరికి వాళ్ళకే. ఆ నిశ్చయ జ్ఞానం కలిగితే పరమాత్మ తత్వాన్ని నేనే అహం బ్రహ్మాస్మి అనే స్థితి అప్పుడు కలుగుతుంది వాడికి. అప్పుడు దాకా కలగదన్నమాట. ఆ దుఃఖం మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే ఎవరికి వాళ్ళు దృఢంగా సాధన చేసి సమ్యక్ విచారం చేసుకుంటేనే మనకు ఆ స్థితి, ఆ అనుభూతి మనకు కలుగుతుందండి. అర్ధస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోక్తితః నా స్నానేన నా దానేన ప్రాణాయామ శతేనవా. ఏం చెప్పుకొస్తున్నాడు ఇంకా? బ్రహ్మ విచారము చేతను శ్రీ సద్గురు వాక్యం వలను పరబ్రహ్మం యొక్క యథార్థ నిశ్చయము కలుగుట చూడబడుతున్నది. మనకు పరబ్రహ్మ నిశ్చయం అందరూ అంటున్నారు, నిశ్చయ జ్ఞానం కలగాలని చెబుతున్నారు. మరి నాకు ఎట్లా వస్తుందని ఎవరికి వాళ్ళకు సందేహం కలుగుతుంది. దానికి ఏం చెప్తున్నారు మనకి? బ్రహ్మ విచారము చేతను శ్రీ సద్గురు వాక్యముల వల్ల ఆ పరబ్రహ్మం యొక్క యథార్థ నిశ్చయము కలుగుట చూడబడుతున్నది. సద్గురువు చెప్పింది నమ్మాలి. ముందు గురువు చెప్పిన వాక్యం నమ్మితే ఆ పరమాత్మతో ఎప్పుడు నమ్మినప్పుడు ఏం చేస్తాం? దానికోసం మనం విచారం చేస్తాం. నమ్మకపోతే దాని జోలికి వెళ్ళం. సద్గురువు చెప్పిన మాటలు నమ్ముకుంటే మనం దాన్ని విచారం చేస్తే ఏం జరుగుతుంది? యథార్థ నిశ్చయం కలుగుతున్నది. బ్రహ్మతత్వాన్ని విచారించటము, సద్గురువు వాక్యం చెప్పింది నమ్మటం. ఈ బ్రహ్మ విచారం దేని వల్ల జరుగుతుంది? శాస్త్రం వల్ల జరుగుతుంది. ఈ సద్గురు వాక్యం వల్ల, ఒక సద్గురువు మీద మనం విశ్వాసం వల్ల ఇదే గురువు గారు చెప్పింది ఇదే అనేది ఎప్పుడైతే మనం దృఢ నిశ్చయం కలుగుతుందో గురువు యొక్క వాక్యం వల్ల మనకు యథార్థ నిశ్చయం కలిగితే ఏం జరుగుతుంది? ఆ బ్రహ్మతత్వాన్ని చూడబడతాము. కానీ ప్రతిదినము స్నానము చేత దానము చేత లెక్కించి నోర్ల కొలది ప్రాణాయామముల చేతను అతి స్వస్వరూప జ్ఞానము కలుగునది కాదు. స్వస్వరూపాన్ని, మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే స్నానం చేసినా దానం చేసినా ఎన్ని నోర్ల కొలది ప్రాణాయామాలు చేసినా కూడా ఆ స్వస్వరూప జ్ఞానం కలగదన్నమాట. దానికి కూడా మనకి వేమన యోగ పద్యం ద్వారా తెలియజేస్తున్నారండి. స్నానం మొనర చేసి సత్కర్మ మీయక నీళ్ల మునుగునగున నేర్పు లేక నీళ్ల ఎందుకోడి నిలవుగా మునగదా విశ్వదాభిరామ వినురవేమ. స్నానం మొనర చేసి సత్కర్మ మీయక నీళ్ల మునుగనగున నేర్పు లేక నీళ్ల ఎందు కోడి నిలవుగా మునగదా విశ్వదాభిరామ వినురవేమ. నీటి కోడి ఎంతసేపు నీళ్లలోనే ఉంటుంది, దానికి ఏం కలుగుతుంది? ఏమీ లేదు. అట్లాగే ఈ స్నానం చేత దానం చేత కూడా దేని వల్ల ప్రాణాయామాల చేత కూడా జ్ఞానం కలుగుదని చెప్తున్నాడండి. మిగిలింది రేపు చెప్పుకున్నామమ్మా. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నమస్కారం.